చిత్తూరు పట్టణంలో నూతనంగా నిర్మించిన ప్రధాన న్యాయస్థాన భవన సముదాయాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రారంభించారు. న్యాయస్థాన భవన సముదాయాల ప్రారంభోత్సవానికి పలువురు స్వచ్ఛంద సేవా ప్రతినిధులు, న్యాయవాదులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ మాట్లాడుతూ దేశంలోని ప్రధానమైన పట్టణాల్లో నూతన న్యాయస్థాన భవనాల నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయని, అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు పట్టణంలో నూతన భవన సముదాయాలను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు, ఈ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. చిత్తూరు జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన సమస్యలు ప్రజలు ఎన్నికల అబ్జర్వర్లకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని చిత్తూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్ షణ్మోహన్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ సమావేశం హాలులో జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, డిఆర్ఓ బి పుల్లయ్య, ఎన్నికల పరిశీలకులు, రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి వివిధ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ జిల్లాలోని ఒక పార్లమెంటు, 7 శాసనసభ నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులను జిల్లాలకు పంపించామని తెలిపారు. జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి సమస్యలైనా ఎన్నికల పరిశీలకులు ఫోన్ ద్వారా లేదా ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు స్వయంగా ఆర్&బి అతిథి గృహం వద్దకు వచ్చి అర్జీల ద్వారా తెలియజేయవచ్చునని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠన్ తెలిపారు. చిత్తూరు నగరంలోని ఎస్పీ కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లాలోని 26 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే గుర్తించామన్నారు. అలాగే రౌడీ షీటర్లకు సంబంధించిన 89 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. రౌడీ షీటర్లపై నిఘా ఉంచామని, ఎన్నికలకు ముందు వారిని బైండోవర్ చేస్తామన్నారు. పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు ఆఖరు అవకాశం కల్పిస్తున్నట్లు చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు 2024కి సంబంధించి ఎన్నికల విధులకు కేటాయించబడ్డ అధికారులు, సిబ్బందికి జిల్లాలో ఓటు హక్కు ఉన్నట్లయితే వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు పూరించిన ఫారం 12ను హెచ్ఓడీలు జిల్లా కలెక్టర్కు అందజేయాలన్నారు. జిల్లాలో ఓటు హక్కు కలిగి ఎన్నికల విధులకు కేటాయించబడిన అధికారులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వివరాలను సంబంధిత హెచ్ఓడీకి అందజేయాలన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్ని వర్గాల ప్రజలకు గొప్ప ఆదర్శనీయమైన వ్యక్తి అని చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్ పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాత్రికేయులతో కలెక్టర్ మాట్లాడుతూ మన దేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతుందంటే దానికి ముఖ్యమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ సమీపంలో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో అందరూ ఒకటేనన్న విషయాన్ని తెలియజేస్తూ అసమానతలకు దూరంగా ఉండాలని, అందరూ ఒకటేనని చెబుతూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చిన వ్యక్తి జ్యోతిరావు పూలే మాత్రమేనన్నారు. జ్యోతిరావు పూలేను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తరపున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా కుప్పంలోని ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. 7 సార్లు ఎమ్మెల్యేగా కుప్పం ప్రజలు తన భర్త చంద్రబాబును ఆదరించారని, 8వసారి కూడా కుప్పం ప్రజలు ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా కూడా నామినేషన్లు దాఖలు చేశారు.